హాయ్ సార్, నా పేరు అపర్ణ. మాకు పెళ్లి అయిన ఇయర్స్ నుంచి మనీ ప్రాబ్లమ్స్తో కష్టంగా ఉంటుంది. మా హస్బెండ్ జాబ్ కానీ తక్కువ శాలరీ, అది మంత్లీ రాదు, వచ్చిన 1 మంత్ అలా వస్తుంది, అది దేనికి చాలదు. నాకు అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ అలా వస్తూనే ఉన్నాయి సార్. ఒక దగ్గర మనీ అప్పు చేసి మరీ వెళ్ళాల్సి వస్తుంది. ఇలానే ఉంది మా లైఫ్, అసలు బాగోలేదు. కానీ నాకు 2 పిల్లలు, వాళ్ళ కోసం ఎప్పుడు వాళ్ళ రోజు టార్చర్ అయిపోతుంది. మాకు గొడవలు అవుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా ఇంటి మీద మా మావయ్య గారు, అత్తగారు ఉంటారు. ఫుడ్ అది అన్నీ మా దగ్గరే, కానీ పడుకోవడం అక్కడ, స్నానం కూడా అక్కడే. మా పక్కన మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు. మా ఇంటి నుంచి వాటర్ వెళ్తుంది, అలా వెళ్ళొచ్చా తాగడానికి అని? అన్నిటికీ వాడకం మా ఇంటి వాటర్ని అత్త మామ మీద పైన ఉండవచ్చా చెప్పండి. మీరు పెద్ద మ్యాటర్ పెట్టారు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అత్త మామలు పైన ఉండొచ్చా కింద ఉండొచ్చా అనేది దానికి ఇబ్బంది లేదు, ఉండవచ్చు. రెండోది, మీ జాతకంలో దోషం ఏమైనా ఉండవచ్చును. అలా అని చెప్పేసి పట్టింపులు, మాట పట్టింపుల వల్ల. రెండవది, మానసికమైన వైకల్యం మీకు ఎక్కువగా ఉంది. మానసిక వైకల్యం అంటారు దీన్ని. అంటే వాళ్ళు ఎవరో ఉన్నారు పైన, నీళ్లు మన ఇంట్లోంచి పోతున్నాయి, దరిద్రం అంతా మనకి కలుగుతుంది, ఆదాయం అంతా వాళ్ళు వెళ్తున్నటువంటి ఒక మానసిక వైకల్యాన్ని వదిలించుకోండి. రోజు మీరు సుబ్రహ్మణ్య స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం చదవండి. తప్పకుండా మీకు రుణపీడా పరిహారం కలుగుతుంది, స్థిరలక్ష్మి ప్రాప్తి కలుగుతుంది. మీ ఇంటి పైన మీ బావగారు ఉండొచ్చు, ఇంటి పైన అత్తగారు ఉండొచ్చు, ఇంటి పక్కన బావగారు ఉండొచ్చు, మరిది గారు ఉండొచ్చు, దానికి ఎటువంటి దోషం లేదు. అలాగే మీరు వెంటనే సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీ అష్టోత్తరం రోజు పారాయణ చేయండి. తప్పకుండా మీకు, మీ పిల్లలకి, మీ వారికి అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. అలాగే ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.